ఆ జిల్లాలో వింత వైఖరి చోటు చేసుకుందట. గత వైసీపీ పాలనలో చెరువులను చెరబట్టి వెంచర్లు వేసి అక్రమ ఇళ్లు నిర్మిస్తే నేటి కూటమి పాలకులు ఇళ్లు పరిసరాలు స్వచ్ఛత పేరుతో పర్యావరణాన్ని కాపాడాలి అంటూ తెగ ఊదరగొడుతున్నారు. ఇంతకీ ఆ పిలుపు చెరువుల్లో అక్రమంగా నిర్మించిన వారి ఇళ్ల కోసమా లేక అందరి ఇళ్లకు వర్తిస్తుందా అని పర్యావరణ ప్రేమికులు డైలమాను ఫేస్ చేస్తున్నారంట. మరి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? అందుకు కారకులెవరు? ఈ తతంగం ఎక్కడ జరుగుతోంది? విజయనగరం నియోజకవర్గం ఇప్పుడు చెరువుల కబ్జాకు క్యారఫ్ అడ్రస్ గా మారిందంటూ పలు విమర్శలకు దారితీస్తోంది. అందులోనూ విజయనగరం పట్టణంలో చెరువుల కబ్జా మరీ ముదిరిపోయింది. ముఖ్యంగా రాజకీయ పరపతి నాయకుల అండదండలు మెండుగా ఉన్న కొంతమంది నాయకులు చెరువులను ఆక్రమించి అందులో వెంచర్లు వేయటంతో దానిమీద చర్చ నడుస్తోంది. అయితే ఆక్రమించిన చెరువు గర్భాల్లో అడ్డగోలుగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ప్లాట్లను అమ్మేస్తుండటంతో పట్టణంలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఆక్రమణ అనే మాటే వినిపిస్తోందట. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్లో పరపతి కలిగిన కొందరు నాయకులు పట్టణంలోని చెరువుల్లో కనపాక పరిధిలోని కామాక్షి నగర్కు చెందిన మహంతి చెరువు, గోకపేటలోని గోకవాణి చెరువుల్లో అక్రమ లేఅవుట్లు వేశారని, అవి పుట్టగొడుగుల్లా వెలిశాయని చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో గోకవాణి చెరువులో 9 ఎకరాల 60 సెంట్లు, కామాక్షి నగర్ మహంతి చెరువులోని 17 ఎకరాల చెరువు గర్భంలో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు ఏర్పడ్డాయి. వీటితో పాటు ఎర్ర చెరువు గర్భాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్న విషయాన్ని గతంలో కాగ్ వెల్లడించింది. కోట్ల రూపాయల విలువ చేసే ఎర్ర చెరువు వంటి జలాశయాలను పరిరక్షించడంలో మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ యంత్రాంగాలు విఫలం కావడంతో కబ్జాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి నేతల వరకు ఈ పంథాకే వత్తాసు పలికారు. ఫలితంగా చెరువులు కుంచుకుపోయాయి. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక పర్యావరణ పరిరక్షణ పేరుతో పట్టణంలో ఇండ్లు, కార్యాలయాలు, చెరువుల పరిసరాల్లో రోజుకో చోట స్వచ్ఛతా హీ సేవ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప కబ్జాకు సరైన చెరువుల వైపు కూటమి పాలకులు కన్నెత్తి చూడటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇళ్ల పరిసరాల పరిరక్షణ, పరిశుభ్రత కోసం అంటూ గత కొన్ని రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న చెరువులను ఆక్రమించిన స్థలాల్లో అసలు చెరువు హద్దులు నిర్ణయించడం, కబ్జాకు గురైన చెరువుల్లో కంచెలు వేసి వాటిని పరిరక్షించాల్సింది పోయి కేవలం పరిశుభ్రంగా ఉన్న చెరువు గట్ల వద్ద మాత్రమే తూతూ మంత్రంగా పాలకులు, అధికారులు స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించి మమా అనిపించుకుంటున్నారట. అసలు చెరువు భూములు కబ్జాకు గురైన సంగతే మరిచారట. ప్రస్తుత పాలకులు, ప్రభుత్వ అధికారుల వింత పోకడల తీరుపై పట్టణవాసులు అదే పనిగా చెవులు కొరుక్కుంటున్నారట. ఇళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలంటూ కూటమి పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలు తగ్గించి చెరువుల ఆక్రమణకు పాల్పడి ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకునే విధంగా వ్యవహరించాలని, కబ్జాకు గురైన చెరువులను పరిరక్షించి ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారట. అయినా పర్యావరణ ప్రేమికుల సూచనను, హెచ్చరికలను కూటమి పాలకులు ఎవరూ పట్టించుకోవటం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. రాజులు ఏలిన విజయనగరంలో ప్రజల దాహార్తి తీర్చేలా దూరదృష్టితో ఏర్పాటు చేసిన మంచినీటి చెరువులను కాపాడుకుంటూ చూడటం, ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన విషయంపై పాలకులు కావాలనే విస్మరించారా అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పర్యావరణం, భూగర్భ జలాల పరిరక్షణ కోసం చెరువులను మెరుగుపరచాల్సింది పోయి కోట్లాది రూపాయల విలువ చేసే అంశంపై దృష్టి సారించి అక్రమ మార్గాల్లో అతిపెద్ద వ్యాపారంగా మార్చేస్తారా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నగరపాలక సంస్థ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చెరువులు కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని నిపుణులు ఇప్పటికే తేల్చేశారు. అటు అధికారులు, పాలకులు పర్యావరణ పరిరక్షణ అంశాన్ని గాలికొదిలేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పుమంటున్నాయి. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయకూడదని నీతులు చెప్పే నాయకులకు, పాలకులకు, అధికారులకు చెరువుల కబ్జా దృశ్యాలు కనిపించటం లేదా అంటూ పర్యావరణ ప్రేమికులు నిలదీస్తున్నారు. ఎవరి అండదండలతో కబ్జాదారులు చెరువుల భూముల్లో వాలిపోయారో తేల్చే చేవ లేదా అని
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జలాశయాల కబ్జాలతో హైదరాబాద్, అమరావతి వంటి ప్రాంతాల్లో ఎంత భారీ నష్టం జరుగుతుందో ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కూటమి పాలకులు తూతూ మంత్రాన్ని విడనాడి అసలు చర్యలకు ఉపక్రమిస్తారా? ఆ శుభముహూర్తం ఎప్పుడనేది వేచి చూడాల్సి ఉంది.